తిందామా మందులో తిందామా ఇదే పనిలో ఉన్నారు కానీ ఇది ఇట్లా ప్రజలకి చెయ్యొచ్చు అనే ఆలోచన రావట్లా. అంటే రైతుల విషయంలో చేయడానికి చేతులు రావట్లేదా కూటమి ప్రభుత్వానికి అనేది. ఇందులో నేను 2 పాయింట్లు చెప్తాను సార్. నిన్న ఇవాళ దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, నిన్న మిర్చికి సంబంధించి బాబు గారు చెప్పిన స్టేట్మెంటే, కేంద్రమే భరించాలి, 100% కేంద్రమే ఇవ్వాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని. ఇది ఇవాళ అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న ఈ టమాటాల గురించి చెప్పింది ఏంటి, కేంద్రం రవాణాకి ఇచ్చే సబ్సిడీ ద్వారా మేము ఇక్కడి నుంచి టమాటాలు పంపిస్తాం అంటే, అక్కడ కేంద్రం ఆదుకోవాలి, ఇప్పుడు ఇక్కడ టమాటాలు పంపించాలన్నా కేంద్రం ఆదుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చేయలేమని చెప్తున్నారు. అసలు చెయ్యాల్సింది ఇక్కడ, ఎందుకంటే కేంద్రం తీసుకుని ఇప్పుడు కేంద్రం ఏం చేయాలి, ఎవరికి సప్లై చేయాలి, మళ్ళీ రాష్ట్రాలకే సప్లై చేయాలి. టైం వేస్ట్ కదా. నువ్వు ఇక్కడే తీసుకునేసి ఇక్కడ ఎక్కడో ఎందుకండి, నీకు హాస్టల్స్ ఉన్నాయి కదా, ప్రతి హాస్టల్ అవసరం ఉందా లేదా నీకు, ప్రతి హాస్టల్లో ఎండుమిర్చి తాలింపులకు వేస్తావు కదా నువ్వు. అట్లాగే నీకు ఇవన్నీ ఉన్నాయి కదా, అదేంటది మధ్యాహ్న భోజన పథకం, డ్వాక్రా వాళ్ళందరినీ పెడుతున్నావు కదా, వాళ్ళతో వండిస్తున్నారు కదా, అక్కడ కావాలిగా. తర్వాత దాని పేరేంటది, ఏదో సంస్థ, ఇస్కాన్ కాకుండా హరే రామ హరే కృష్ణ సంస్థ ఎవరో కదా వీళ్ళకి భోజనాలు పెట్టేది, మధ్యాహ్న భోజనం కానీ తర్వాత మధ్యాహ్న భోజనం కొన్ని ఏరియాలో అది చేస్తుంది, కొన్ని ఏరియాలో డ్వాక్రా వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే అన్న క్యాంటీన్లకు పెడుతున్నారు కదా. ఆ